అందరికీ ప్రేయర్. ఆంధ్రలో ఒక సంఘం కాలిపోయింది. చాలామంది క్రైస్తవులకు తెలుసు. క్రైస్తవ పాస్టర్లు కూడా సంఘ పెద్దనెళ్ళి కలవడం జరుగుతుంది. వాళ్ళతో మాట్లాడడం, సంఘంలో ప్రేయర్ చేయడం కూడా జరుగుతుంది. కానీ సంఘ పెద్ద ఏమంటుందంటే, సంఘం కాలినా విశ్వాసం కాలలేదు అని మాట్లాడుతున్నాడు. ఎంత కష్టపడి ఎన్నో సంవత్సరాల నుంచి, దాదాపు 18-20 సంవత్సరాల నుంచి ఆయన సంఘాన్ని నడిపిస్తుందంట. ఇంకా ఎక్కువ సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి సైకిల్ మీద నిలబడి సేవ చేసిన రోజులు ఎక్కువ ఉన్నాయంట. అలాంటి సంఘం ఇప్పుడు కాలిపోయింది. కానీ ఆ వీడియో నేను చూసిన విశ్వాసులు పోయిన సండే రోజు వాళ్ళు ఎర్రటి ఎండల ఎంత ఎండ కొడితే కూడా ఆ ఎండల నెల కూర్చొని దేవునికి ఆరాధిస్తూ స్తుతిస్తూ దేవునికి కనపరుస్తూ వాక్యం ఏంటో వాక్యంలో నీలమై దేవునికి వాళ్ళు మహిమకరంగా బతుకుతున్నారంటే ఇట్లాంటి విశ్వాసులే ఈ చివరి గడియలో దేవునికి కావాల్సింది. సంఘం ఎందుకు కాలిందో దేవునికి తప్ప, సంఘంని ఎట్లా ఆ సంఘం కాలిపోయిందో దేవునికి తప్ప ఈ భూమి మీద ఏ మానవునికి తెలియదు, ఎవరికి తెలియదు. అయితే ఆ సంఘం కాలడానికి కారణం ఏందో ఎవరికి తెలియదు. కానీ దేవుడు మనకు ఒక పనిష్మెంట్ పెట్టిండు. ఒక చూద్దాం వీళ్ళు నిలబడతారా, చివరి వరకు నిలబడరా అనేది దేవుడు మనకు ఒక చిన్న టెస్ట్ పెట్టిండు. ఆ టెస్ట్లో మనం పాస్ అవుతామా కాదని అనేదాన్ని తెలుసుకోవడానికి ఆ సంఘానికి ఒక చిన్న అగ్ని అనేది పెట్టిండు. కానీ మనం విశ్వాసం పొడగొట్టుకోకూడదు. క్రైస్తవులు చివరి రోజు వరకు దేవునిలో భక్తులు ఉంటూ దేవుని రాకడ కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. కానీ కొందరు మత ఉగ్రవాదులు ఏమంటున్నారంటే, చాలా మంది చాలా రకంగా చాలా విధాలుగా మాట్లాడుతూ బాధపడాల్సింది పోయి వాళ్ళకు మాత్రం అది కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు వాళ్ళకు ఒక ఆప్షన్ దొరికిందని వీడియోస్లలో అప్లోడ్ చేస్తూ కొందరు మత ఉగ్రవాదం మత ఛానల్స్లు పెడుతున్నారు. ఆ సిగ్గులేని ఆన్లైన్ బెగ్గరగాళ్ళు. అట్లాంటి వాళ్ళ మాటలు మనం పట్టించుకోవద్దు. మనకు ఒకటి, దేవుడు భూమి మీద సువార్త ప్రకటించే సమయంలో దేవునికి సంఘాలు లేవు. ఆయన ఓపెన్ ప్లేస్లో ఎక్కువ చేసినట్టు ఉంది, సువార్త ప్రకటించినట్టు ఉంది. కానీ ఎక్కడైనా సరే ఆయన సంఘం కట్టి ఈ సంఘానికి ఒక వ్యక్తిని పెట్టి వెళ్ళిపోయినట్లేదు. అపొస్తలులు చేసిన సేవ ఓపెన్ సేవ. అప్పటి రోజుల్లో సంఘాలు లేవు. ఇప్పుడు మనం కూడా సంఘాలు లేవు కదా అని చెప్పేసి బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడ నిలబడి దేవునికి ప్రార్థన చేస్తూ దేవునికి స్తుతిస్తూ అదే సంఘం అనుకొని ఫీల్ కావాలా. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల కిందట అందరూ ఇద్దరు ముగ్గురు కలిసి వాళ్ళ ఇండ్లను